నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ కేస్ అగైనెస్ట్ 29 యాక్టర్స్. సో వీళ్ళందరి మీద కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే 1867 యాక్ట్ ఏదైతే గ్యాంబ్లింగ్ చేశారు, పబ్లిక్ గ్యాంబ్లింగ్ అనే ఏదైతే ఒక కేసు పెట్టారో దానికి ఏంటి ప్రధాన కారణం అని అంటే ఈ మధ్యకాలంలో ఈ 29 యాక్టర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వీళ్ళ ఫాలోవర్స్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ ఫ్యాన్స్గా ఉన్నారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర ఈ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ ఆడించి డబ్బులు బెట్టింగ్ యాప్ వాళ్ళు దోచుకునేదానికి వీళ్ళు మధ్యవర్తుల్లాగా ప్రవర్తించారనే ఒక ఉద్దేశంతో వీళ్ళ మీద 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ దీనికి పరంగా అయితే వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. మొత్తం 29 మంది ఉన్నారు ఇందులో. ఒకసారి లిస్ట్ చదువుతాను, ఒకసారి వినండి. పెద్ద యాక్టర్స్ లైక్ బిగ్ స్క్రీన్ యాక్టర్స్ వీళ్ళు: ప్రకాష్ రాజ్, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రణీత సుభాష్, నిధి అగర్వాల్. అండ్ ఇక్కడ మోస్ట్లీ నేను ఎక్కువ చూసింది ఇందులో నిధి అగర్వాల్ది. లైక్ ఆవిడ చాలా వరకు బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా ప్రమోట్ చేసేది. Fun88 అంటారు, ఇంకేదో బెట్టింగ్ యాప్స్ మీదే ఎక్కువ చేసేది ఆవిడ. సో నేను వీడికి సంబంధించిన ప్రీవియస్లో కూడా ఒకసారి చేశాను, ఎందుకు ఈవిడ ఇంత చేస్తోంది ఇదే అని. ప్రకాష్ రాజ్ గారు తక్కువే, విజయ్ దేవరకొండ తక్కువే, మంచు లక్ష్మి ఏమో తెలియదు నాకు పెద్ద కనిపించలేదు. అండ్ ప్రణీత సుభేష్, రాణా దగ్గుబాటి కూడా తక్కువే. మోస్ట్లీ ఇక్కడ నాకు కనిపించింది నిధి అగర్వాల్ ఎక్కువ కనిపించింది. అండ్ టీవీ అండ్ మీడియా పర్సనాలిటీస్ ఒకసారి చూస్తే అనన్య నాగల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పతాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, శ్యామల. సో డిజిటల్ క్రియేటర్స్ ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు హర్షసాయి, భయా సని యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు, శేష్యాని సుప్రీత, అజయ్, సన్నీ, సుధీర్, లోకల్ బాయ్ నాని. సో వీళ్ళందరూ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో వీళ్ళందరి మీద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే కేసులు నమోదు చేశారంట. ఒకసారి మనందరం సరదాగా నార్మల్గా అనుకుందాం, అసలు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఆడాలి, ఎందుకు బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయాలి? బెట్టింగ్ యాప్ అనేది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో మీకు తెలుసా? ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తుందో మీకు తెలుసా? అసలు ఎవడైనా ఎందుకు డబ్బులు ఇస్తాడు మనకి? ఊరికి ఇచ్చేస్తాడు డబ్బులు? ఒకవేళ ఈ కంప్యూటరైజ్డ్ గేమ్స్ కాకుండా మీరందరూ నార్మల్గా మీ టాలెంట్ బేస్డ్ గేమ్స్ ఉంటాయి కొన్ని లైవ్ గేమ్స్, అవి ఆడండి కావాలంటే, అందులో పెట్టుకోండి బెట్టింగ్. నేను సీరియస్గా చెప్తున్నా ఈ మాట, అందులో పెట్టుకోండి. లైక్ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు, అందులో ఒక 100 రూపీస్ ఒక టీం మీద పెట్టుకోండి. మీ కళ్ళ ముందు ఆడుతున్న టీంని అంటుంది. మళ్ళీ ఐపీఎల్ అవి కూడా కాదు, మీరు ఆడతారు కదా, మీ స్కిల్ బేస్ చేసుకుని ఆడతారు కదా. ఇద్దరు కూర్చొని క్యారమ్ బోర్డ్ ఆడండి. ఆ క్యారమ్ బోర్డులో మీ ఎదురు వ్యక్తి మీద ఒక 50 రూపీస్ ఓడిపోతారని చెప్పి కాయండి. మీరు మీ టాలెంట్ బేస్డ్ గేమ్స్ ఆడితే, మీరు వర్కౌట్ చేస్తే దానికి ఓకే. బట్ ఎవరో ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ని ఆడి వాడి మనందరం డబ్బులు సంపాదిద్దాం, కోట్లలో గడిద్దాం, మనం అసలు సింపుల్గా మనీ ఎర్న్ చేసేద్దాం అనే పిచ్చి థాట్ మీకు ఎప్పుడైతే వచ్చిందో, ఈ స్టార్స్ అందరూ కూడా ఒక్కటే, వాళ్ళకేంటి, వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్స్ అనే పేరుతో ఆ నెపంతో బ్రతుకుతుంటారు తప్ప వాళ్ళకి ఇంత కూడా కనికరం ఉండదు. ఫ్యాన్స్ అన్నా కూడా లేకపోతే ఇంకేదన్నా కూడా. ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే, నిజంగా ఫ్యాన్స్ అనే అభిమానం అనేది ఉంటే పవన్ కళ్యాణ్ గారిలాగా ఉండాలి. ఎందుకంటే ఆయన నేను వాడని ప్రొడక్ట్స్కి నేనేంటి బ్రాండింగ్ ఇచ్చేది, నేనేంటి అడ్వర్టైజ్ చేసేదని చెప్పి 200 కోట్ల రూపాయలకు సుమారుగా ఉన్న అడ్వర్టైజింగ్ బ్రాండ్స్ అన్నిటికీ నో చెప్పారు ఆయన. నిజంగా ఆ రోజున నేను చేసినా చేయకపోయినా వాడినా వాడకపోయినా ఎవడు వాడుకునేది వాడికి ఇష్టపడి వాడుకుంటాడు కదా అని అనుకుంటే ఆయన ఈ పాటికి 200 కోట్ల రూపాయలు వెనకేసుకునేవాడు. నేను వాడని దానికి నేనేంటి చేసేది అని చెప్పి జెన్యూన్గా చేశాడు ఆయన. ఇప్పుడు చేస్తున్న స్టార్స్ ఏవైతే బ్రాండింగ్స్కి అంబాసిడర్గా మాట్లాడుతున్నారు కొన్నిటికి, లైక్ డెన్వర్ అంటాడు మహేష్ బాబు దగ్గర మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసి దగ్గరికి వెళ్తే డెన్వర్ సెంట్ స్మెల్ రాదు. సంతూర్ వాడమని చెప్తారు కొంత. అంటే మహేష్ బాబు వాడకపోయినా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్న అడ్వర్టైజ్మెంట్లో ఒక ఉమెన్ వాడి లైక్ ఏజ్ తక్కువైపోయినట్టుగా చూపెడతారు. నిజంగా అవుతుంది అది? అవ్వదు. కోల్గేట్ వాడమని చెప్తారు ఒక స్టార్, నిజంగా ఆవిడ కోల్గేట్ వాడుతుందంటే నో, వేరేదేదో ఫారెన్ బ్రాండ్ వాడతారు. నిజంగా మీరు మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో అది ఉందా ఇది ఉందా అని చెప్పి ఇసుకలోంచి వచ్చేంత కొంచెం ఎఫెక్టివ్గా అడ్వర్టైజ్ చేస్తారు కదా, లైక్ కాజల్ అగర్వాల్, సమంత, వీళ్ళు వాడతారా? 30 రూపీస్ పెట్టి సంతూర్ సోప్ కానీ 30 రూపీస్ పెట్టి రెక్సానా సోప్ వాడతారని నమ్ముతున్నారా మీరు స్టార్స్?
రెక్సాన్ యాడ్ ఇచ్చింది సమంత. నిజంగా 30 రూపీస్ సోప్ వాడుతుందా ఒక్కసారి ఆలోచించండి. 40 రూపీస్ థమ్స్అప్ బాటిల్ 1/2 లీటర్ మహేష్ బాబు ఎలా అయితే సింపుల్గా తాగేస్తాడు ఆయన. నిజంగా తాగుతాడని నమ్ముతున్నారా? హెల్త్ కాన్షియస్ మనలాగా లేకుండా ఉంటుంది అనుకుంటున్నారా? టచ్ కూడా చేయడు ఆయన, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. సో స్టార్స్ అందరూ అడ్వర్టైజింగ్ చేస్తారు కానీ వాళ్ళు దాన్ని పాటించరు. అలాగే బెట్టింగ్ యాప్స్ని వీళ్ళందరూ ఆడండి, ఇదిగో వీళ్ళు ఆడారు, వీళ్ళు ఇంత సంపాదించారు, వీళ్ళకి ఇంత వచ్చేసింది, మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి అని మిమ్మల్ని అందరినీ ఫోర్స్ చేస్తే మీరందరూ వాళ్ళు ఆడేశారనుకోని మీరు నమ్మేసి దాన్ని ఆడేస్తే నష్టపోతున్నారా లేదా? ఎంత నష్టపోతున్నారు? నా ఫ్రెండే 6 లక్షలు నష్టపోయాడు, ఇంకొకటి 10, నాకు తెలిసిన వాళ్ళే. ఒకటే ఇంత పెద్ద హ్యూజ్ స్కేల్లో ఇంత పెద్ద మోసం జరుగుతుందని మీకు తెలుసా లేదా? ఇప్పటికీ 100 సార్లు చెప్పుంటాం, బెట్టింగ్ యాప్స్ అనే జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ యాప్స్ ఆడకండి. మీకు బెట్టింగే కావాలనుకుంటే నాయన మీకు చెప్పొచ్చు లేదో నాకు తెలియదు కానీ కోళ్ళ పందాల మీద వేసుకోండి కావాలంటే వెళ్ళి బెట్టింగ్. ఎందుకంటే ఇది లైవ్, నీకంటే ఒకటి ఉంటుంది. ఎవడో ఎక్కడో కంప్యూటర్తో ఆపరేట్ చేసే ఆ టెక్నాలజీతో ఆపరేట్ చేసేదానికి నీ మైండ్ ఎలా దాన్ని గెస్ చేయగలుగుతుంది? వాడు ఎక్కడో ఉంటాడు, అసలు నీ కళ్ళ ముందు ఉంటాడా? లేదు. డబ్బులు వస్తున్నాయి ఆన్ స్పాట్, ఏదో ఒకసారి ఇచ్చాడు కదా అంటే ఒక్కసారి ఇస్తాడు స్వామి, నీకు ఒకసారి ఇచ్చిన తర్వాత 100 సార్లు అవుతాడు దాన్ని వెనక్కి. సో ఇంతంత మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఐ హేట్ బెట్టింగ్ యాప్స్, నాకు అదంటే చిరాకు. సో కాకపోతే మళ్ళీ చెప్తాను. ఈ మధ్యకాలంలో మొన్న కేసులు పెట్టినప్పటికీ కూడా కొంతమంది చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను. అది ఏమంటే కర్మ, ఎందుకు మీరు అంత గడ్డి తింటున్నారు? 10 మంది డబ్బులు జోబులోంచి ఎందుకు లాక్కుంటున్నారు? సిగ్గు సరం ఉంటే దాన్ని ఇలా చేయరు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాను అనుకోకండి తప్పుగా, నిజంగా బాధగానే ఉంది. మొన్నటి వరకు ఎంతో ఫైట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసి ఇవన్నీ చేస్తున్నా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మళ్ళీ స్టార్ట్ చేశారు దాన్ని. ఏదో షాప్కి వెళ్ళిపోవడం, ₹1 వస్తువు అయినా కూడా నేను సింపుల్గా కొనేస్తానని చెప్పి మొబైల్లో అప్పటికప్పుడే పే చేయడం, అది ఎక్కడికి దారి తీస్తే ఏమో నాకు తెలియదు. స్టార్స్ అందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ లీగల్గా ఇది ఎంతవరకు వెళ్తుంది, దీనికి జ్యుడిషియల్గా ఏంటి సిచ్యువేషన్స్, కోర్టులు ఎలా దీనికి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి, వీళ్ళు ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి లైక్ చూడాలి. నాకు తెలిసి లా పరంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే వీళ్ళకి తప్పు, ఖచ్చితంగా శిక్షలు అయితే పడతాయి, లైక్ ఫైన్స్ వేస్తారు అనుకుంటున్నాను నేను. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. దీనికి సంబంధించి మరొక అప్డేట్ వస్తే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడదాం.